స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పుంగనూరులో నెలకొన్న ఉద్రిక్తత. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన కూటమి నాయకులు. ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం. విజయవంతంగా సాగిన శోభాయాత్ర. పండుగ వాతావరణంలో ఇంటి వద్దకే పెన్షన్. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుపతిలో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్. పుంగనూరుకు వెళ్లొద్దంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు. వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జిల్లాలో పండుగ వాతావరణంలో పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్ల మొత్తాన్ని వర్గాల వారీగా పెంచి జూలై 1న లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేయాల్సిందిగా నిర్ణయించిందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సామాజిక భద్రత పెన్షన్ల పెంపు హామీ అమలులో మొదటి కేటగిరీలోని వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ తదితర వర్గాల వారికి పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని, ఇందులో 11 కేటగిరీలకు చెందిన వారి పెన్షన్ సొమ్మును 3,000 నుండి 4,000కు పెంచిన నేపథ్యంలో జూలై 1వ తేదీన 4,000తో పాటు ఏప్రిల్, మే మరియు జూన్ మాసాలకు సంబంధించి పెరిగిన పెన్షన్ సొమ్ము నెలకు 1,000 రూపాయల చొప్పున 3 మాసాల అరియర్స్ కలుపుకొని మొత్తం 7,000 రూపాయలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 2వ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు 3,000 నుండి 6,000కు, 3వ కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు 5,000 నుండి 15,000కు మరియు 4వ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 నుండి 10,000కు పెంచిన పెన్షన్ సొమ్ము పంపిణీ ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 2,71,696 మందికి 181 కోట్లు పెన్షన్ల కింద జూలై 1న పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి కార్యకర్తల సమావేశం నిమిత్తం ఆదివారం పుంగనూరుకు రానున్న సమాచారం తెలుసుకున్న కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పుంగనూరులో ఒకసారిగా వాతావరణం మారింది. అందరిలోనూ హై టెన్షన్ మొదలైంది. ఎంపీ మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఈ 5 సంవత్సరాల పాటు పుంగనూరులో అడుగు పెట్టొద్దని హెచ్చరించారు. గతంలో చంద్రబాబును అడ్డుకున్నారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పుంగనూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని తిరుపతి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈరోజు మిథున్ రెడ్డి గారు పుంగనూరు పర్యటన ఉందంట. అది తెలుసుకొని మాకన్నా ముందే మా కార్యకర్తలు ఇక్కడ రావడము. ఎందుకంటే 5 సంవత్సరాలు కార్యకర్తలు మళ్ళీ ఇబ్బంది పెట్టినారు. 1 కాదు 2 కాదు, మాట్లాడితే 307 అంటే పుంగనూరులో చాలా మంది తెలకన్నా ఉండింది. వీళ్ళు వచ్చి
పుంగనూరుకి 307 SC ST కేసులు, ఇంకా బ్రిటిష్ టైంలో ఏవో కేసులు ఉన్నాయి కొన్ని, అవి కానీ తేవడం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు మీ మేనేజ్మెంట్లో ఉండింది, మీరు ఎంత ఇబ్బందులు పెట్టారో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి రావాలంటే ఎన్ని అడ్డంకులు, ఒకటా రెండా, ఒక రోజా 2 రోజుల, ప్రతిరోజు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి రావాలంటే అడ్డగించడము, దౌర్జన్యాలు చేయడము, ఫ్లెక్సీలు చింపడము. అదే మాదిరిగా నియోజకవర్గంలో అయితే చల్లా బాబురెడ్డి గారు సోమల్లో అడ్డుకుంటారు, రాళ్ళు ఎత్తేస్తారు, గుండెలు వేస్తారు కార్ల పైన. అమాయకుల పైన కేసులు. ఒక్కోసారి పరారైతే ఒక్కొక్క కార్యకర్త 4 రోజులు ఏదన్నా ప్రోగ్రాంకి పోయినామంటే రెడీగా ఇంట్లో బ్యాగ్ సర్దుకోండాల. ఎందుకంటే కేసులు ఏం కేసు పెడతారో, ఎవరు ఎంత నైట్లో వచ్చి ఏ పోలీసు వాళ్ళు పిలుస్తారో అర్థం కాక 5 సంవత్సరాలు విపరీతమైన బాధ పడినారు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు. ఈరోజు మీ అధికారం పోయి 15 నెల అయితే ఉంది, నెల కూడా అయిందో లేదో ఇంకా. అప్పుడే మీకేమన్నా అర్జెంటో వెయిట్ చేయండి, చూడండి. మేము చేసేదానికి మీరు చేసేదానికి తేడా తెలుస్తుంది కదా. ఆ లోపల వచ్చి మీరు రెచ్చగొట్టి ప్రశాంతంగా పుంగనూరుని ఇబ్బందులు పెట్టాలనుకోవద్దండి. మా కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడినారు. మేము చెప్పినా కూడా ఇదే పరిస్థితిలో వాళ్ళు లేరు. దయచేసి ఈ 4 సంవత్సరాలు మీ పర్యటన వాయిదా వేసుకునేది మంచిది అని తెలియజేసుకుంటూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ కార్యకర్తలు, నాయకులు అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఎన్డీఏ తరఫున మేము ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీరు 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ఏ విధంగా అయితే అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, తప్పుడు కేసులు, అనేక కార్యక్రమాలు చేశారు. విపక్షాల తరఫున నాయకులను కానీ కార్యకర్తలు కానీ రోడ్ల మీద తిరగకుండా తిరిగే వెంటనే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం, దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు ప్రభుత్వం మారింది. అయ్యా, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన మీరు తిరిగి రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగితే ఆ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమిల అభ్యర్థులు అడ్డుకోవడం జరుగుతుంది. అవసరమైతే తద్వారా మీరు ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాల్లో తిరగకూడదని, ఈ రాష్ట్రం శాంతియుతంగా, ఈ పుంగనూరు నియోజకవర్గం శాంతియుతంగా, సామరస్యంగా కలిసిమెలిసి బతకాలంటే మీరు మాత్రం ఈ నియోజకవర్గంలో తిరగకూడదని చెప్పేసి ఎన్డీఏ తరఫున మేము తెలియజేస్తున్నాం. జై కుండి ఎన్డీఏ కూటమి. పుంగనూరు పట్టణంలో ఈరోజు లాస్ట్ 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు, కుట్రలు మీకు అందరికీ తెలిసినవే. ఈరోజు మళ్ళా ఆ కుట్రల్ని, అరాచకాలని మళ్ళా మీరు పెంపొందాలనుకుంటున్నారా? ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో ఇట్లా ప్రశాంతంగా కొనసాగిద్దాం. మీరు మీ నాయకులు చేసినటువంటి భూ కబ్జాలన్నీ బయటకు తీసి వాళ్ళందరినీ క్రిమినల్ కేసు పెట్టేంత వరకు కూడా మీరు ఎవరు కూడా వీటికి దూరంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన అరాచకాల మీద ఖచ్చితంగా మేము క్రిమినల్, సివిల్ యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము పుంగనూరులో ప్రశాంతంగా ఉంటున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన. ఈరోజు పుంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం. పుంగనూరు నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టి 500 కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. ఈరోజు పుంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని పుంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం. ఈ 5 సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఈరోజు మా తెలుగుదేశం నాయకులైతేనేమి, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకత్వాలు, ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పుంగనూరులో రానవసరం లేదు, వాళ్ళు లేకుండానే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, పుంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది, పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి పెద్దిరెడ్డి గారిని ఆశిస్తున్నాం. మీరు పుంగనూరులో రాకుండానే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, దయచేసి మీరు పుంగనూరుకి దూరంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జూలై 1వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ లోని నూతన సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నివాసం వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు మోహరించి మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఎంపీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు అక్కడికి చేరుకుని ఎంపీ మిథున్ రెడ్డికి ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలకు మేము అండగా ఉంటామన్నారు. తాను అరెస్టుకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని ఎంపీ అన్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన గత నెల రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో, రాజంపేట పార్లమెంటు పరిధిలో, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్న చిన్న లీడర్లు, వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లులు జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించేదానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా? ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు. మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది. మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కూడా మేము ఇది చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫామ్ చేసి వచ్చాను. మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. కేవలం ప్రజలకు దూరం చేయలేని కక్షతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. ఈరోజు చెట్లు నరికేస్తారు, ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు,
సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా పర్టికులర్గా పొంగనూరు నియోజకవర్గం సంబంధించి కౌన్సిలర్లకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్టీ మార్పిస్తూ ఉన్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఇది ఒకటి, ఎప్పుడు కూడా ఒక 4 నాయకులు ఉన్నా 4 నాయకులు పోయినా పెద్ద తేడా పడదు. ప్రజల్లో ఈరోజు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుంది. సో వీళ్ళు అనుకున్నట్లు ఏదో ఒక 4గురిని ఒత్తిడి చేసో ప్రలోభాలు పెట్టో బెదిరించో 4గురిని పార్టీ మార్చినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. ఈ 4గురు కాకపోతే ఇంకొక 4గురిని డెవలప్ చేస్తాం. ఇది వరకు 23 ఎమ్మెల్యేలు తీసుకుపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ 23 నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది. ఇవన్నీ పెద్ద విషయం కాదు. ముఖ్యంగా ఈరోజు చాలా దాడులు జరుగుతున్నాయి. ఇల్లులు కూల్చడం ఇవన్నీ కూడా ఎప్పుడు లేదు. పొంగునూరు చరిత్రలో ఇల్లులు కూల్చడం అనేది ఎప్పుడు లేదు. పొంగునూరుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. బస్సుల ఫ్యాక్టరీ ఈరోజు జర్మనీ వాళ్ళు పెట్టడానికి వచ్చారు. ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. పొంగునూరుకు నష్టమా లాభమా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇన్ని గొడవలు జరుగుతూ ఉండి ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా పొంగునూరులో? ఈరోజు వాళ్ళు వచ్చి శంకుస్థాపనకు వచ్చి పూజ చేసి అన్నీ పోయి ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడ్డారంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పొంగునూరు నియోజకవర్గం పైన ఇదివరకు కూడా కక్ష కట్టారు. ఇప్పుడు మళ్ళీ కూడా కక్ష కట్టి ఇలాంటి చర్యలతో ఇలాంటి భయభ్రాంతులు గురి చేసి ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాకుండా పొంగునూరు పక్కన ఎవరు చూడకుండా చేసే పరిస్థితి ఈరోజు వస్తూ ఉందని చెప్పి కూడా నేను మీడియా ముఖంగా అందరికి కూడా నేను తెలియజేస్తాను. చల్లాబాబు కూడా నేను చెప్పేది ఒకటే, మేము ఒక ఇంట్లో 10 మంది ఉన్నాం. నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం. నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు. మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తుంది, మా అమ్మ వస్తారు, ఎవరో ఒక వస్తారు. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం. ప్రజలకు కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో. చంద్రబాబు ట్రాప్లో పడద్దు. అదేవిధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము. రాంప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు. ఆయనకు కూడా ఒకటే అజెండా, ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది. ఆయన కూడా నేను చెప్పేది ఒకటే, కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చిందేం కాదు. అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము. నిన్ను కూడా అందరూ కూడా చల్లాబాబు కానీ లేకపోతే రాంప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరూ తెలుసు. ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమీ శాశ్వతం కాదు. చంద్రబాబు ట్రాప్లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తానని చెప్పి కూడా చేస్తాను. థ్యాంక్ యూ. రసాయన ఎరువులు వద్దు, సేంద్రియ ఎరువులు ముద్దు అంటూ రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు వద్దు, సేంద్రియ ఎరువులు ముద్దు అంటూ వేము కళాశాలకు చెందిన విద్యార్థులు టి రూపేష్, ఎన్ మురళీకృష్ణ, వై వెంకటరమణ వీరు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా డాక్టర్ నిరుపమ సూచనల మేరకు మేలుపట్ల గ్రామంలో ఉన్న రైతులకు సేంద్రియ వ్యవసాయం అలాగే పంట మార్పిడి గురించి అవగాహన కల్పించడం జరిగింది. పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ పునరుద్ధరణై ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రంగులు, వసతులు పూర్తయ్యాయి. జూలై మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. జూలై 1వ తేదీ నుంచి 2 నెలల పాటు జరగబోవు స్టాప్ డయేరియల్ క్యాంపెయిన్ మరియు జూలై నెల డెంగ్యూ నివారణ నెల బ్యానర్లు, గోడ పత్రికలను లాంఛనంగా శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలకు వచ్చే సీజనల్ స్టాప్ డయేరియాపై లోకల్ ప్రజా ప్రతినిధులతో జూలై 1వ తారీఖున కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆశా, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేసి 5 సంవత్సరాల లోపల
పిల్లలు ఉన్న వారికి ఒక్కొక్కరికి 2 ORS ప్యాకెట్స్ పంపిణీ చేసి ORS వాడే విధానాన్ని తెలపాలని, విరేచనాలతో బాధపడే పిల్లలకు ORS తో పాటు 14 రోజులు జింక్ మాత్రలు తప్పక వేయాలన్నారు. సామ్ మామ్ పిల్లలకు తప్పకుండా అన్ని వ్యాక్సిన్స్ వేయించాలన్నారు. పారామెడికల్ సిబ్బంది అందరూ స్టాప్ డయేరియా బ్రోచర్ను స్కూల్ ప్రేయర్ సమయంలో చదివి వినిపించాలన్నారు. ఇందులో ముఖ్యంగా చంటి బిడ్డలకు డయేరియా సమయంలో తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ORS ద్రావణం తాపిస్తూ, తల్లిపాలు ఇస్తూ, పౌష్టికాహారం ఇస్తూ, సబ్బుతో చేతుల శుభ్రత తప్పక పాటించాలని తెలిపాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే చిన్నపిల్లల వైద్యుల వద్దకు రెఫర్ చేయాలి. పెద్దలకు డయేరియా రాకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతలలో భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు తప్పకుండా కడుక్కోవాలి. తాజా ఆహారం తినాలని అవగాహన కల్పించాలన్నారు. అలాగే జూలై నెలంతా డెంగ్యూ నివారణ జాగ్రత్తలు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో DMHO డాక్టర్ ప్రభావతి దేవి, డాక్టర్ వెంకట ప్రసాద్, DPO డాక్టర్ అనిల్, DPMO డాక్టర్ హర్షవర్ధన్, శ్రీనివాసులు, జయరాములు, శ్రీవాణి, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. పొంగనూరులో ఆదివారం హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్పేటలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించిన తర్వాత శోభాయాత్ర ప్రారంభమైంది. శివాజీ చిత్రపటాన్ని ఊరేగిస్తూ చేసిన యాత్రతో పురవీధులు దద్దరిల్లాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కు జై అంటూ యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన వీరుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. जंब पर वादवसु अंब पर रावण स रंब पर रघुकुल राज है। पौन बारी बाह पर शंभुरती नाह पर जो सहस बाह पर राम गिजराज है। कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। अश्वदल पोषक जलदुर्ग निर्मात पुनरागमन कार्य प्रेरक उत्तम परिपालना प्रजारंजक त्यागधनि विज्ञान खनि हैंदवी राज्य प्रतिष्ठापक राजाधिराज श्रीमंत श्री 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 छत्रपति शिवाजी महाराज की
కల్పించిన గనుడు. ఢమ్మను శబ్దాలతో నగారాలు మారుపోగే గజరాజులు తొట్టమెత్త గీకారాలు నిన్న ముట్టే శివ సైనిక పదకట్టన గోదిక్కుల బిక్కటిల్లె వీరరసం ఉద్భవించిన నదాలు పొంగెను. ఛత్రపతి శూరుడు అశ్వదళ పోషక ధర్మ పరిరక్షక మంత్రివర్గ స్థాపక శత్రు సంహారక ముడుగజాలు వృక్షాలను పూకటి వ్రేళ్లతో కూల్చని సైనికుల పాదధూళి సూర్యకాంతి క్రమ్మి వేసి చీకటియే ఆవరించి నక్షత్రాలకు పెంచెను. అశ్వనౌక ఫిరంగీల పదాతి చతురంగ బలం కదలి రాగవేగంగా కంపించను భూగోళం. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు. ఎగురుతున్న ధర్మధ్వజం చేత భూని సైన్య దళం గంటలన్నీ గల్లుమనే శత్రు గుండె గుబిల్లనే. రాజులు మహారాజులంతా ఒక్క క్షణం నిలువలేక హర హర మహదేవయంతు శివాజీని అనుసరించే హణవ శంఖ భేరీలతో ప్రతిధ్వనించకొండ కోన భయభ్రాంతులతో జనము అటు ఇటు పరుగులెత్తే. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు. జై 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 భవానీ జై 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 వీర శివాజీ. శత్రుసేన మదగజాల కుంభస్థలి గడ్డలయ్య శత్రు శిబిర గుడారాల్లో కాల రాత్రి నాట్యమాడే. తావేల్వీపుల చిప్పలు ధన్నని పగిలిపోయే పడగెత్తిన కోడె నాకు కోరలూడి కూలిపోయే. చెదరని బెదరని సైన్యం సైనిక పద సంచలనం వీర శివ సైన్యానికి జై భవానీ అభయవరం. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు. చంపునిపై ఇంద్రుడు సంద్రముపై బడబాగ్ని రావణుని మదమడిచిన కోదండ రాముడై. మేఘంపై పవనుడు మన్మధుపై శంకరుడు వేయి చేతులే నరికిన క్రోధ పరశురాముడై. వృక్షాలపై అగ్నిగణం జింకలపై చిరుతగణం ఏనుగుపై కొప్పించిన స్వయం మృగేంద్రుడై. చీకటిపై వెలుగులా కంసునిపై కృష్ణునిలా రక్కసుని చీల్చేసిన ఉగ్ర నరసింహుడై. వెచ్చులైన మొగలాయుల బీజమడచి ఛత్రపతి. నేర్చులైన మొగలాయ బీజ మెరచి ఛత్రపతి. శివరాజై హుంకరించే శత్రువులను సంహరించే సామ్రాజ్యం అధిష్ఠించే. జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ వీర శివాజీ జై భవానీ వీర శివాజీ జై భవానీ. మహారాజ్ ప్రౌఢ
क्षत्रिय कुलावतांस सिंहासनाधीश्वर महाराजाधिराज राजाश्व छत्रपति की जगदम्ब विश्व हिंदू परिषद बजरंग दल इचलकरंजी बजरंग दल जय श्री राम बजरंग दल बजरंग देश का बोल बजरंग दल बजरंग दल जय श्री राम जय श्री राम बजरंग दल छत्रपति शिवाजी महाराज की जय बजरंग दल जय श्री राम बजरंग दल जय श्री राम इंद्रजिमी जंब पर वादवसु अंब पर रावण सहरंब पर रघुकुल राज है। पौन बारी बाह पर शंभुरति नाह पर जो सहस बाह पर राम द्विजराज है। तेजतम अंश पर कन्यजमी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరులో నెలకొన్న ఉద్రిక్తత, మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన కూటమి నాయకులు. ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం, విజయవంతంగా సాగిన శోభాయాత్ర. పండుగ వాతావరణంలో ఇంటి వద్దకే పెన్షన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుపతిలో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్. పుంగనూరుకు వెళ్లొద్దంటూ
నోటీసులు ఇచ్చిన పోలీసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.